మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు మొహం చాటేస్తున్నారట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఏఐసీసీ సూచించినా అందుకు నో చెప్తున్నారట. రాష్ట్రంలో ఇచ్చిన హామీలే అమలు కావడం లేదు. మరాఠా గడ్డ మీదకు వెళ్లి ఏం చెప్పాలని రివర్స్లో అడుగుతున్నారట హస్తం పార్టీ శాసనసభ్యులు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. మరాఠా రాష్ట్ర సరిహద్దు నియోజకవర్గాలు హస్తం పార్టీలో ఇటీవల చేరిన 10 మంది వలస ఎమ్మెల్యేలు ప్రచారానికి వెళ్తే పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావించిందట. సెలెక్టెడ్ శాసనసభ్యులకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఫోన్ చేసి క్యాంపెయిన్కు వెళ్లాలని సూచించారట. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న ప్రగతిని ప్రచారం చేయాలని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే అందుకు సదరు శాసనసభ సభ్యుల్లో కొందరు ఆమె మొహం మీదే నో చెప్పారట. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడే ఇచ్చిన హామీలే అమలు కావడం లేదు. మహారాష్ట్రకు వెళ్లి ఏం చెప్పాలని అంటున్నారట ఎమ్మెల్యేలు. తెలంగాణలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలే అమలుకు నోచుకోవడం లేదు. పైగా 11 నెలల్లోనే ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి తిరుగుబాటు ఎదురవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలని ఎమ్మెల్యేలు దీపాదాస్ మున్షిని రివర్స్లో ప్రశ్నిస్తున్నారట. అటు వలస ఎమ్మెల్యేలు కొందరైనా మరాఠాకు వెళ్లి ప్రచారం చేయాలని దీపాదాస్ కోరగా, ఇక్కడ మాకే దిక్కు లేదు, అక్కడికి వెళ్లి ఏమీ చెప్పేది లేదని ఆమె మొహం మీదే తేల్చి చెప్పారట. దీంతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి చేసేదేమీ లేక సైలెంట్ అయ్యారని ఆ పార్టీ శ్రేణుల టాక్. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి సొంత పార్టీ నేతలే జంకుతున్నారంటే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఎంతగా వ్యతిరేకత ఉన్నదో స్పష్టమవుతుందని హస్తం పార్టీ నేతలు అంటున్నారు.